ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న కంటైనర్స్లో మనం హార్వెస్ట్ చేస్తుంటే అయితే అవే చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి. ఇక వీటిలోన ఇప్పుడైతే ఇదే లాస్ట్ క్రాప్. ఇక మళ్ళీ వీటిని అంతా తీసేసి కొత్త విత్తనాలు అయితే నాటుకోవాలి. ఇక్కడ చూడండి అసలు ఎంత పాలకూర అయితే వచ్చింది. ఇక ఎప్పుడు ఇట్లానే వస్తుంటాయి. మనం నార్మల్గా ఆకుకూరలు అవి చిన్న చిన్న వాటిలో వేసుకుంటే ఇక ఇక్కడ ఈ చిన్న కంటైనర్లో అయితే పచ్చిమిర్చి మొక్క అదే వచ్చింది. ఇంకా ఇట్లా పుట్టుకొచ్చిన వాటికైతే ఎక్కువ బలం ఉంటుంది కదా. ఎన్ని పచ్చిమిర్చిలు వస్తున్నాయి ఒక్కసారి చూస్తే కనుక. ఇట్లా వీటినన్నింటినీ కూడా నేను చామ ఆకుంటుంది కదా దాంట్లో తెంపి పెట్టేస్తున్నాను. ఇట్లా మనం టెర్రస్ గార్డెన్లో అయితే చిన్న చిన్న వాటికే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటివి అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇక పొద్దున్న వర్షం పడింది కదా, అందుకని ఇట్లా టమాటాలు ఆకుకూరలు అన్నీ కూడా వర్షంలో ఇట్లా తడిచినవి చూస్తుంటే కూడా ఇది కూడా ఒక చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడ వంకాయలు అయితే ఒక రెండు అట్లా వస్తూ ఉంటాయి. ఇక వీటినే మళ్ళీ అన్నీ కలగలుపు కూర అంటాం కదా, అట్లా కూడా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వర్షానికైతే ఇక్కడ పూతంతా రాలిపోయి ఇంకా ఉన్నాయి అయితే ఇప్పుడు దాదాపుగా ఒక్కసారి ఒక 6 కాయల వరకే అయితే వచ్చేలాగా అనిపిస్తున్నాయి వంకాయలు. మరి చూడాలి ఎంతవరకు నిల్చుంటాయి, ఎంతవరకు సైజు ఎక్కువగా పెరుగుతాయని. ఇక వర్షంలో ఉన్నాయి తడిచినవన్నీ కూడా ఇట్లా చూస్తూ ఉన్నాను. ఇంకా టమాటాల సైజ్ అయితే చాలా మంచిగా పెద్ద సైజుల్లోనే ఉన్నాయి. ఇక ఇక్కడ తెల్ల వంకాయలు అయితే అసలు ఒక్కసారికే 5, 6 అయితే కాచేలాగా ఉన్నాయి.